పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సోదరులారా, ప్రధానంగా మన వక్తలందరూ కూడా చెప్పారు. ఈ సదస్సు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సదస్సు. మన భూమి, మన హక్కు, మన ఊపిరి ఏదైతే ఉందో దీన్ని కాపాడుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ సదస్సు అనేటువంటిది మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ జిల్లాలో బలవంతంగా ప్రభుత్వం ఇప్పటికే అనేకమైనటువంటి సంవత్సరాల నుండి భూములు తీసుకుంది. ఇప్పుడు మనకు ఇక్కడ తాడి గ్రామానికి చెందినటువంటి కొంతమంది వచ్చారు. తాడి ప్రాంతంలోని ఆ రోజు ఎస్సీ జెట్ల కోసం, ఫార్మా కంపెనీల కోసం భూములు తీసుకున్నప్పుడు ఆ రోజు చెప్పారు, మీ అందరికీ స్థానికంగా ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి ఇస్తాము, మనందరినీ ఆదుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈరోజు తాడి గ్రామం యొక్క పరిస్థితి, మహాప్రభు మా గ్రామాన్ని ఇక్కడ ఖాళీ చేయించండి, మా గ్రామాన్ని ఎక్కడొక్కడ తీసుకెళ్లి పెట్టండి, మమ్మల్ని ఇక్కడ బతకలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితికి ఈరోజు తాడి ప్రజలు వచ్చారు. అదేవిధంగా ఇక్కడ మాడుగులు ఈ ప్రాంతం నుంచి వచ్చారు. అక్కడ ఒక రిజర్వేయర్ కట్టారు. రిజర్వేయర్ కట్టే రిజర్వేయర్లో మీరందరూ మునిగిపోతారు కాబట్టి మీరు రిజర్వేయర్ నుంచి మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయించి మీ దగ్గర వేరే దగ్గర ఇల్లు కట్టి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, అక్కడికి వచ్చేయండి అని చెప్పారు. వాళ్ళకి ఇచ్చింది ఒక చిన్న ఇల్లు, ఒక సెంటు స్థలం ఇచ్చారు. కానీ వాళ్ళ భూములు పోయినా, వాళ్ళ ఇల్లులు పోయినా, వారి యొక్క ఆస్తులు ఏం పోయినా కానీ ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ మాడుగుల ప్రాంతంలో ఈరోజు ఉంది. ఇదే కాదు, ఇప్పుడు సుజల శ్రావంతికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. సుజల శ్రావంతి వాళ్ళ భూములు పోతాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన ఈరోజు చెందేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. మన కోటపాడు ఆరిలి గ్రామం నుంచి ఈరోజు 2 ఆటోలతో దాదాపు 30 మంది వరకు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆరిలి గ్రామానికి సంబంధించి మీరు ఎస్సీ జెడ్లు కడతానని చెప్పేసి, ఎస్సీ జెడ్లకు భూమి తీసుకుంటానని చెప్పేసి ఎంఆర్ఓ అక్కడ ప్రకటన చేశాడు. ఎమ్మెల్యే వచ్చి మీటింగ్ పెట్టాడు. పెట్టినప్పుడే అడిగాడు, ఇక్కడ రైతు సంఘం నాయకులు ఉన్నారా, లేదంటే వ్యవసాయ కార్మిక సంఘం కమ్యూనిస్టులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడిగి అక్కడ ప్రకటన చేశాడు. అని అంటే అక్కడ వ్యవసాయ కార్మిక సంఘం లేదా కమ్యూనిస్టులు ఉంటే భూములు తీసుకొని ఎవరు పేదల తరపున, రైతుల తరపున, కష్టజీవుల తరపున నిలబడతారు కాబట్టి భూములు తీసుకోవడానికి మా ఆటలు సాగమని చెప్పేసి అక్కడ ముందుగా అడిగి భూముల మీద ప్రకటన చేశాడు. ఆ విధంగానే ఆర్లు ప్రాంతం కానీ, ఆ చింతపాక ప్రాంతం కానీ, లేదంటే వహించారు అందరినీ, రైతులందరినీ కూడగట్టి వాళ్ళందరినీ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకొచ్చారు. మన పోతు గారిని బెదిరించారు పోలీసులు, ఎంఆర్ఓ బెదిరించాడు. అయినా కానీ ఎవరు కూడా భయపడకుండా నిలబడి మేము భూములు తీసుకోమని చెప్పి వాళ్ళ చేత ప్రకటన చేసేంత వరకు చేశారు. కానీ ప్రకటన అయితే చేశారు. కానీ ఇప్పుడు ఆరులో రీసర్వే జరుగుతుంది. రీసర్వే జరిగిన దగ్గర ఇప్పుడు మన అసైన్డ్ భూములు అవి కూడా సర్వే చేయట్లేదు. వాళ్ళు జరైతీ భూముల మీద సర్వే చేస్తాము, అసైన్డ్ భూముల తర్వాత రీసర్వే చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవంగా అసైన్డ్ భూములు అదేవిధంగా జరైతీ భూములు సమానంగా అక్కడ సర్వే జరగాలి. ఆ విధంగా చేయకుండా అక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేయడం కోసం ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. అంటే ఎస్సీ జెడ్ల కోసం అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి, అసైన్డ్ భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, గవర్నమెంట్ భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలాగైనా సరే తీసుకోవాలి అనేటువంటి కుట్ర అక్కడ జరుగుతుంది అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి రైతులు గుర్తించాలి. కాబట్టి ఏ క్షణమైనా సరే ఆ భూములు తీసుకోవడానికి ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని వ్యతిరేకంగా మనం పోట్లాడాలనేటువంటిది మనందరం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ సదస్సుకు వస్తే మీ అందరికీ అన్ని విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఏదో భూములు తీసుకోవట్లేదండి, మమ్మల్ని ఎందుకు మీటింగ్లు తీసుకెళ్తున్నారని చెప్పేసి ఊళ్ళో అడుగుతూ ఉంటారు. ఇది కాదు, వాడు ఏ క్షణమైనా సరే మన భూముల మీద తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాడు కన్ను ఎస్సీ జెడ్ల కోసం, మన ప్రాంతంలో భూములు లాక్కోవడం కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిందే. ఆ విధంగా చేయడం ద్వారానే మనం ఆ భూములు రక్షించుకోగలమని చెప్పేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ దేవరాపల్లి మండలంలో అదాని హైడ్రో పవర్ ప్లాంట్ అటువంటిది ఈ రోజు అక్కడ నిర్మాణం అటువంటి జరగడం కోసం 825 ఎకరాలు భూములు ఈ రోజు తీసుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ మా గిరిజనులవి, ఆదివాసీలవి, మేము ఎలా బ్రతకాలి, మా భూములు పోతే మా బ్రతకలేదని చెప్పేసి అక్కడ చేస్తా ఉన్నారు. అక్కడ భూములు ఇవ్వడం అంటే అదానికి ఇస్తున్నారు, అంటే కార్పొరేటివ్ సంస్థకి ఇస్తున్నారు. ఇక్కడ కోటపోట్లో భూములు ఇవ్వడం అంటే ఎస్సీ జెడ్లకు ఇవ్వడం అంటే కార్పొరేటివ్ సంస్థలకు భూములు ఇస్తున్నారు. ఇక్కడ సుజల శ్రావంతికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు భూములు ఇలా విధంగా పోతున్నాయి. ఇక్కడ తాడి ప్రాంతంలో భూములు పోతున్నాయి. ఇక్కడ రోడ్ల వెడల్పు కోసం అచ్యుతాపురం ఏరియాలో ఈ రోజు భూములన్నీ తీసుకుని వాళ్ళు ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అనేకటువంటి సమస్యల మీద
బాధపడుతూ ఇబ్బందులు పడుతూ మా సమస్యల గురించి చెప్పుకోవడం కోసం, ఆలకించడం కోసం ఈ రోజు ఇక్కడికి అనేక మంది ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఆ విధంగా వచ్చి సదస్సును జయప్రదం కోసం మీరందరూ పరిగెత్తినటువంటి చేస్తారు. అందుకని ఈ దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో బలవంతంగా భూములు తీసుకుంటే మేము ఇచ్చేది లేదని చెప్పేసి ఈరోజు చెప్పాలి. చట్టాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం పాలకవర్గాలే చేస్తాయి. 2013 భూసేకరణ చట్టం ఎవరు చేశారు? ప్రభుత్వం చేసింది. కానీ 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయండి అని చెప్పేసారంటే ఈరోజు అమలు చేయడానికి సిద్ధంగా లేరు. సబ్బోరంలో వంగలి ఈరోజు అక్కడ పెట్రో యూనివర్సిటీకి 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయండి అని చెప్పేసారంటే అమలు చేయకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి 7 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళు కోర్టు చేత ప్రభుత్వానికి మొట్టికాయలు పెట్టించి వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకొని ఈరోజు వాళ్ళ హక్కులు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ నష్టపరిహారం సాధించిన తర్వాత యూనివర్సిటీ ఈరోజు అక్కడ సాధించినటువంటి జరిగింది. అక్కడ డబ్బులు తీసుకున్న తర్వాత చేయడం జరుగుతుంది. అందుకని మనం ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే, ఏ పాలక వర్గాలు అయితే చట్టాలు చేస్తానే రాజ్యాంగం రాశారు, ఆ రాజ్యాంగంలో ఉన్నది చట్టాలు చేసినటువంటిది మనకు అమలు చేయండి అని చెప్పేసి ఈరోజు అడిగితే దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు, పాలక వర్గాలు సరిగ్గా లేవు. ఆ విధంగా అడిగినందుకే మనకి నక్కపల్లి ఏరియాలోనే అప్పలరాజు అనేటువంటి రైతు సంఘం జిల్లా కార్యదర్శిని ఈరోజు జైల్లో పెట్టారు, పీడీ యాక్ట్ పెట్టి. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. రౌడీల మీద, గూండాల మీద, ఈరోజు అమ్మాయిలు రేపు చేసిన మీద, రౌడీ షీట్ల మీద పెట్టినటువంటి కేసుల్ని ఈరోజు అప్పలరాజుని పెట్టి ఈరోజు జైల్లో పెట్టారనంటే ప్రజాస్వామ్యం ఈరోజు పూర్తిగా అపహాస్యం చేశారు. ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అప్పలరాజుగా తలదించుకోవాల్సింది ఈరోజు కేసు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం తలదించుకోవాలి. ఆ విధంగా మనందరం కూడా ఉద్యమాలటువంటివి ఈ జిల్లాలో కొనసాగించాలి. ఒక అప్పలరాజు అరెస్ట్ చేస్తే ఏదో ఉద్యమాలు ఆగిపోతాయనుకోవడం ఈరోజు శుద్ధ తప్పు. కాబట్టి మనం ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి రైతాంగం, వ్యవసాయ కూలీలు, పేదలు భూములు పోతాయని చెప్పేసి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో మన పోరాటాలు చేయడం ద్వారా, మన హక్కులు మనం సాధించుకోవడం ద్వారా భూమి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం 2013 భూసేకరణ చట్టానికి లోబడి ఈరోజు ప్రభుత్వం భూసేకరణ చేయాలి. ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లోనే పెద్ద ఎత్తున మన ఆందోళన చేయాలి. అందుకనే ఈ నెల 12వ తారీఖున, వచ్చి నెల ఫిబ్రవరి 12వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిపి ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిరసనలోనే మనం కూడా మండల కేంద్రాలకు వచ్చి ఆ నిరసనలో పాల్గొని మా భూములు మేము ఇచ్చేది లేదు అనేటువంటి స్పష్టంగా చెప్పాలి. ఆ విధంగా చెప్పాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఇక్కడ మాడుగులు పాపం అమాయకులైనటువంటి గిరిజనులు అని చెప్పేసి అనుకుంటున్నాం. మనం గిరిజనులు వచ్చారు, వాళ్ళు 30 సంవత్సరాల నుండి ఈరోజు భూమి మీద నిలబడి మేము ఆ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఇక్కడ గిరిజనులు, అమాయకులైనటువంటి గిరిజనులను మనం అనుకుంటున్నాం. వాళ్ళు పోట్లాడి కత్తి, కర్ర, గుణపం పట్టుకుని నేను నిలబడ్డారు. నిన్న మేము అక్కడికి వెళ్తే భూస్వామి వస్తే నీ సంగతి తెలుస్తామని చెప్పేసి నిన్న చెప్పి తిరగబడినటువంటి ఈ రోజు గిరిజనులు ఇక్కడ ఉన్నారు, ఆదివాసీలు. కాబట్టి అటువంటి ఈ జిల్లాలో అనేకటువంటి ఘటనలు, సంఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనలు, ఘటనలకు వ్యతిరేకంగా మనం చేస్తున్నాం. అందుకని అనేకటువంటి భూములు రక్షించుకునే దానికి మనందరం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. భూమి అనేటువంటిది మన కృష్ణప్రసాద్ గారు చెప్పారు, అత్యంత కీలకమైనటువంటిది. భూమి పోతే ఈ రోజు తాతల తండ్రులకి, తరతరాలకి ఈ రోజు భూమి అనేటువంటి ఒక హక్కు. ఒక గొర్రె, మేకో, లేదా గేదో, ఆవో పోతే కొనుక్కోవచ్చు, తీసుకుంటే కొనుక్కోవచ్చు. కానీ మన భూమి పోతే ఈరోజు సాధించుకోలేము. భూమి అత్యంత కీలకమైనటువంటిది. భూమిని మనం రక్షించుకోవాలి. ఆ విధంగా రక్షించుకోవడం ద్వారా, మన భూముల్ని కాపాడుకోవడం ద్వారా మన తాతల తండ్రుల నుంచి తరతరాలకి మన ఆస్తులు ఇవ్వచ్చు. మనం ఆ విధంగా సాధించుకోవాలని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సదస్సుకి ఎన్ని పనులున్నా మీ అందరూ వచ్చారు. కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా సదస్సును జయప్రదం చేశారు. మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏకేఎస్ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.